ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ప్రలోభపెట్టిన ఆరోపణపై వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశామని, విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టు చేస్తామని విచారణ అధికారి సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ చెన్నకేశవ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నుండి కాకినాడ రూరల్ సర్కిల్ కార్యాలయానికి తీసుకువచ్చిన అనంతరం సీఐ చెన్నకేశవ మాట్లాడుతూ, దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్ష్యం చెబితే చంపేస్తామని, సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు కొంత నగదును సాక్షులకు అందజేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఆ నగదును మధ్యవర్తుల సమక్షంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నామని, ఈ కేసులో అనంతబాబుతో పాటు ఒక లాయర్, మరో 3 వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఇప్పటికే ఒకరిని అరెస్టు చేయగా తాజాగా అనంతబాబును విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నామని, విచారణ అనంతరం ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. మిగిలిన 3పై కూడా ఆరోపణలు ఉన్నాయని, విచారణ తరువాత వారిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. సాక్ష్యం చెప్తే చంపేస్తామని, అదేవిధంగా వాళ్ళ దగ్గర వాళ్ళు కంపల్సరీగా సాక్ష్యం చెప్పాలని, లేకపోతే వాళ్ళ మీద వేరే విధంగా అటాకులు జరుగుతాయని భయపెట్టి వాళ్ళకి కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్టు భయపెట్టినట్టుగా వాళ్ళు పోలీస్ స్టేషన్కి అప్రోచ్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ డబ్బు కూడా ఏదైతే వీళ్ళు ఇచ్చారో మధ్యవర్తుల సమక్షంలో పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశారు. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అనంతబాబుతో పాటు మధ్యవర్తిత్వం చేసి ఆ డబ్బులు ఇచ్చినటువంటి ఒక లాయరు, మరో 3 సివిల్ వ్యక్తులు మీద 5 మీద కేసు నమోదైంది. ఆల్రెడీ ఇందులో ఒక అతన్ని గతంలో అరెస్ట్ చేశాం. మిగతా ఇప్పుడు ఈరోజు అనంతబాబుని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నాం. ఈ విచారణ అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మిగతా 3 మీద కూడా ఛార్జ్ షీట్, అదే వాళ్ళ మీద ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా విచారణ అనంతరం వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.